జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు తోయగ జగదీశ్వరికి మెమోరాండంను సమర్పించడం జరిగింది. అనంతరం గుమ్మా లక్ష్మీపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ డి తిరుపతిరావుకి మెమోరాన్ని ఇవ్వడం అయినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణం పూర్తి కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని, భూమి లేని నిరుపేదలకు సాగు భూములు పంచాలని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటం నడిపిన ఫలితంగానే రాష్ట్ర మంత్రివర్గం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాగతిస్తున్నామని అన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇల్లు పూర్తి కోసం 5 లక్షల రూపాయల గ్రాంట్ చేయాలి. ఇల్లు నిర్మాణం పూర్తి కొరకు 5 లక్షల రూపాయల గ్రాంట్ చేయాలి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద, తహసీల్దార్ల ఆఫీసుల వద్ద, అలాగే శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న, ఈరోజు, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల వద్ద వ్యక్తిగత దరఖాస్తులు, అలాగే ఎంఆర్ఓ గారిని కలవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివాహాలయ్యి ఒక్కొక్క కుటుంబంలో 2-3 కుటుంబాలు మెలగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఆ వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, అలాగే ఇళ్ల నిర్మాణం పూర్తి కోసము 4 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సిపిఐ పార్టీగా మీరిచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టాలని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇప్పటికి 4 లక్షలు ఇళ్ల నిర్మాణం పూర్తిగా అవ్వదు. అందుకని దాన్ని 5 లక్షల రూపాయలకి గ్రాంట్ పెంచి పేదలందరికీ ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలం, కురుపాం మండలంలో ఇప్పటికే గుమ్మలక్ష్మీపురంలో 350 మంది, కురుపాంలో 80 మంది పేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం కొంత భూమిని సాగు చేశారు. దానిపైన ఇప్పటికే స్థానిక ఎంఆర్ఓ గారులు కూడా కలిసి ఉన్నాము, అలాగే శాసనసభ్యులు కూడా కలిసి ఉన్నాము. దీన్ని స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించి, అలాగే కురుపాం గుమ్మలక్ష్మీపురంలో ఆ తుప్పలో టొంకలు పుట్టిన స్థలాన్ని ఇల్లు లేని గిరిజనులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పేదలందరినీ కూడగట్టి ఇల్లు సాధించేంత వరకు సిపిఐ పోరాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు తోట జీవన్న, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి.